డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా వాసిరెడ్డి యేసుదాస్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ రమణయ్యపేట తెలుగుదేశం కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. సందర్భంగా వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ కృషి పట్టుదల ఉంటే జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా విజయం సాధించవచ్చని అంబేద్కర్ తన జీవితం ద్వారా నిరూపించి అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు, కాకినాడ జిల్లా ఎస్సీసెల్ మీడియా కోఆర్డినేటర్ కందికట్ల నాగభూషణం, కొమ్మర్తి కోటేశ్వరరావు, జంక్షన్ బాబ్జీ, కొన్నపల్లి నాగబాబు, పిల్లి శ్రీధర్, వాసిరెడ్డి వీరకుమార్, పాలిక శ్రీను, నాగు తదితరులు పాల్గొన్నారు. పోరాటంలోనే ఫలితాలు వస్తాయి. అటువంటి పోరాట పత్తిని ప్రతి పార్టీ, ప్రతి కులం, ప్రతి మతం కూడా పెంచుకుని ఆ ఏరియానంతా కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పోరాడే గుణాన్ని సంపాదించాలని చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే అనేక హక్కుల కోసం. భారతదేశంలో స్వాతంత్రానికి వచ్చిన హక్కుల్ని, రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని కొంతమంది ముఖ్యమంత్రులు, కొంతమంది ప్రధానమంత్రులు కూడా ఈ హక్కుల్ని కాలు రాసి సొంత రాజ్యాంగాలు తయారు చేసిన సందర్భాలు చూస్తా ఉన్నాం. అటువంటి దానికి తావు ఇవ్వకుండా ఈరోజు ఏదైతే రాజ్యాంగాల్లో ఉన్నాయో అన్ని కూడా భారతదేశంలో ప్రజల ప్రతి ఒక్కరికి చేర్చుంది. ఆ చేర్చి ప్రకారంగా బతికే హక్కు ఉంది. అటువంటివి కూడా ఈ ప్రభుత్వాలు మరి కాలు రాసి ప్రభుత్వాలకి అనుకూలంగా ఉండేటట్టుగా పోలీసులు, అధికారులు కూడా పనిచేయడం అన్నదే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా తెలుసుకుని ఏ తప్పు చేస్తే ఆ తప్పు చేసిన నాయకుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎవడ పనిచేసినా కాలిపోవడం తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆయన మన మధ్యలో ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు శిరస మరణీయుడిగా ఈ భారతదేశానికి, ప్రపంచానికి నాయకుడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ